రాబోయే 5 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. విశాఖ, విజయనగరం, కోనసీమ జిల్లాల్లో జూన్ 29, 30వ తేదీల్లో వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో 28, 29, 30వ తేదీల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. టోటల్ గా ఏపీ వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతోంది అన్న వివరాలు మనకు లైవ్ లో అనురాధ అందిస్తారు. అనురాధ, జ్యోత్స్న, వెదర్ రిపోర్ట్ మనం తాజాగా చూసుకుంటే కనుక దాదాపుగా తెలుగు రాష్ట్రాలు మొత్తంగా కూడా ఋతుపవనాలు అనేవి విస్తరించాయి. అయితే ఋతుపవనాల గమనం మాత్రం చాలా స్లోగా ఉంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ చెప్తూ వస్తుంది. ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉండడంతో నైరుతి కొంత ఆశాజనకంగా లేదు, వర్షపాతం అనుకున్నంతగా నమోదు కావట్లేదు. అయితే సెప్టెంబర్ వరకు దీని సీజన్ ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ లోపు వర్షపాతం పెరిగే అవకాశం ఉందని కూడా ఒక అంచనా ఉంది. తాజాగా చూసుకుంటే కనుక వెదర్ రిపోర్ట్ ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో 29, 30వ తేదీల్లో అంటే విశాఖపట్నం, విజయనగరం అలాగే కోనసీమ జిల్లాల వరకు కూడా ఈ జిల్లాల్లో కొద్దిగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే నెల్లూరు, కృష్ణా, గుంటూరు, రాయలసీమ, దక్షిణ రాయలసీమ జిల్లాలన్నింటిలోని కూడా కొద్దిపాటిగా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం, అకాల వర్షాలు, ఇవన్నీ కూడా ఈ డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉత్తర కోస్తాలో మాత్రం ఈ నెల 29, 30వ తేదీల్లో కొంచెం అక్కడక్కడ భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28, 29, 30 తేదీల్లో నెల్లూరు ఆ ప్రాంతాల్లో అంటే దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా నార్మల్ వెదర్ ఉంటుంది. మత్స్యకారులకు కూడా పెద్దగా ఏమీ సూచనలు లేవు. ఎందుకనంటే ఇటు విశాఖపట్నం, అల్లూరి, మన్యం జిల్లాలతో పాటు అటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలోని కూడా ఒక పక్క ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతూనే ఉంది, అప్పుడప్పుడు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే మాన్సూన్ సీజన్ ప్రస్తుతం నడుస్తుంది. మాన్సూన్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా వచ్చే సీజన్ కంప్లీట్ అయినప్పటికీ అంటే ఖరీఫ్ సీజన్ వచ్చే నాటికి రైతులకి కొంత మంచిగానే ఆశాజనకంగానే ఉంటుంది అన్నది కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. సెప్టెంబర్ వరకు ఈ నైరుతి సీజన్ కొనసాగుతుంది కాబట్టి ఈ లోపుగా వర్షపాతం అనేది అంటే సఫిషియెంట్ రైన్ఫాల్ అనేది ఉంటుంది అన్నది కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే టోటల్గా ఎలినినో ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది వర్షాల తీవ్రత మాత్రం కొంతవరకు తగ్గుముఖమై ఉంటుంది. అయితే ప్రతికూల వాతావరణం ఏదైనా వచ్చినట్టయితే మాత్రం తీవ్రమైన వర్షాలు కూడా కురుస్తాయని కూడా అంచనా వేస్తుంది. ఓవరాల్గా ఈ రిపోర్ట్స్ అన్నింటిని బేస్ చేసుకుని ఇచ్చిన వెదర్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజుల పాటు కూడా కొంతవరకు తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో. రైట్ అనురాధ.